హాయ్ అండి. మార్నింగ్ హడావిడిలో పిల్లలకు కర్రీ సెపరేట్, రైస్ సెపరేట్‌గా పెట్టలేం కదా! ఇలా చేసి పెట్టండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్లోకి కాస్త ఉప్పు, కాస్త పసుపు వేసి అందులో ఉన్న జోము అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకూడదండి. ఇలా వేయించుతూనే ఉంటే ఇలా జోము పోయి బెండకాయ ముక్కలు కూడా సాఫ్ట్‌గా కుక్ అయితాయి చూడండి. వీటినన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే పాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక అందులోకి ఆనియన్ పేస్ట్, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక పెద్ద టమోటాను మిక్సీ కొట్టుకొని టమాటో ప్యూరీని ఇందులోకి యాడ్ చేసి ఇందులో కాస్త పసుపు, టేస్ట్‌కి సరిపడా కారం వేసి ఈ మసాలా అంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకొని ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి ఒకసారి బాగా మగ్గించుకున్నాక ఇందులో చల్లారబెట్టుకున్న రైస్‌ని కూడా వేసి కాస్త ఉప్పు, కాస్త జీలకర్ర పొడి, కొత్తిమీరని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లంచ్ బాక్స్‌లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రైస్